గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీలో సైతం ఆంక్షలు విధించేవారని, పలు కారణాలతో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెల నుంచి పెన్షన్ నిలిపివేసేవారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలోని 22వ వార్డుతో పాటు తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3 నెలల వరకు పెన్షన్ తీసుకోపోయినా 2 నెలల బకాయితో కలిపి 3వ నెల అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. జూన్ 1 ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో తణుకు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లుగా చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 36,000 మందికి 15 కోట్ల మేర ప్రతి నెల పెన్షన్లు అందజేస్తున్నామని, మొదటి రోజే దాదాపు 98% పెన్షన్లు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో కూటమి నాయకులు, క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఇలా ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతేకాకుండా సంక్షేమంలో ఎలాంటి కోతలు, ఆంక్షలకు అవకాశాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి జూలై నుంచి పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు టౌన్ 22వ వార్డు, అదేవిధంగా తణుకు మండలం వేల్పూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో, అలాగే ప్రభుత్వ సిబ్బంది మొదటి రోజే పెన్షన్లు అందించే విధంగా ప్రతి నెల కూడా చేయటం మనందరికీ కూడా తెలుసు. కానీ జూన్కి సంబంధించి ఈ నెల ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు ఆదివారం రావటం వల్ల, సెలవు దినం కావటం వల్ల ఒకరోజు ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అందించాలనే ఒక సంకల్పం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 36,000 మందికి 15 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మొదటి రోజే 98% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ని ఆఫ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కనీసం 3 నెలల వరకు కూడా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల 2 నెలల బకాయితో కలిపి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వివిధ విడోస్ కానీ, వీరందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, కొంతమంది పెద్దలందరూ కూడా తమ పిల్లలు ఇంటికి వెళ్తున్నారు, 2-3 నెలలు రావట్లేదు, వీళ్ళందరి ఇబ్బందుల్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి సంక్షేమాన్ని, ఈరోజు ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అందించాలి, నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలని, అందులో ఎటువంటి కోతలు లేకుండా, ఎటువంటి వంకలు లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గతంలో పెన్షన్లు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా జూలై నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తణుకు నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్లు అందించి వారి యోగక్షేమాలను కూడా తెలుసుకుని ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.